అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా టిఫిన్గా కూడా చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో మనం చెప్తాను నేను ఇప్పుడు. దీనికి కావాల్సింది ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకోండి. దాంట్లోకి 4 ఎగ్స్, కొద్దిగా క్యారెట్, ఒక ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు, లవంగాలు, చెక్క, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఆయిల్, కొత్తిమీర. ఓకే, ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం. పొయ్యి మీద బాండీ పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని దానిలో చెక్క, లవంగాలు, పొట్టు వలిచి పెట్టుకున్న 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి. దానిలో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత దానిలో 4 కోడిగుడ్లు వేసుకొని కొంచెం వాసన పోయేంత వరకు బాగా కలుపుకొని వేగనివ్వాలి. తరువాత పొడి పొడిగా ఉన్న అన్నాన్ని దానిలో వేసుకొని ధనాధన్ కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పొయ్యి మీద అంతా కలిపే వరకు ఉంచుకొని తరువాత కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మీ పిల్లలకు, జాబ్ హోల్డర్స్కు లంచ్ బాక్సెస్కి బాగుంటుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వంట రాని వారు కూడా నేను చెప్పిన విధంగా చేస్తే ఒక రెసిపీ మీకు వచ్చినట్లే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.